జై శ్రీరామ. ఓం శ్రీ పరమాత్మనే నమః. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మనస్సును బుద్ధిని నాయందే లగ్నము చేసి ధ్యానము చేస్తే నీవు నాయందే ఎల్లప్పుడూ ఉంటావు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, నిశ్చలమైన భక్తితో మనస్సును లగ్నము చెయ్యకపోతే అభ్యాసయోగముతో నన్ను పొందు ప్రయత్నమైనను చేయవచ్చును. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇట్టి అభ్యాసము చేయుటకు నీవు సమర్థుడవు కాకపోయినచో భగవత్ప్రీతికరములైన కర్మలను ఆచరించు. దీని వలన కూడా నీవు సిద్ధిని పొందగలవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అది చేయలేకపోతే మనోనిగ్రహముతో నన్ను శరణు పొందుము. నీవు చేయు సర్వకర్మ ఫలములను నాకే సమర్పించుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మ పరిత్యాగము గొప్పది. కావున సర్వసంగ త్యాగము వలన ముక్తి లభిస్తుంది.